అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. రామేశ్వరం దర్శనం అయిపోయిన తర్వాత ధనుష్కోటి వెళ్తున్నాం. అదేనండి, రాముడు నిర్మించిన రామసేతు దగ్గరికి వెళ్తున్నాము. వ్యూ బాగుంది కదా అని చెప్పి కార్లో నుంచి అయితే వీడియో తీశాను. ఇక వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ఇక అక్కడికి చేరుకునేసరికైతే మాకు మధ్యాహ్నం అయిపోయిందండి. 2 and 3 అలా అయిందన్నమాట. చుట్టూ చూస్తారు కదండి, అంతా జనంతో నిండిపోయారు. ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చారు తప్పితే జనాలు ఇక్కడ రాముడు కట్టిన రామసేతు ఉంది, చూడాలి, దర్శించుకోవాలని మాత్రం ఏ ఒక్కరూ రాలేదు. మేము వెళ్తుంటే కూడా పక్క సైడ్లో మొత్తం నాన్ వెజ్ అమ్మారు. చాలామందికి బీచ్కి వెళ్ళి తాగి తినడం ఎంజాయ్ చేస్తారు కదా, ఇప్పుడు ఇక్కడికి కూడా అలాగే వస్తున్నారట చాలామంది. కాబట్టి చుట్టూ జనాలు తాగడం, తినడం, ఏదైనా తీసుకోవడం ఇదే తప్పితే ఏదో దేవుని మీద భక్తితో వచ్చినట్టయితే ఏం అనిపించలేదు. ఇండియా బోర్డర్ అంటారు కదా, ఏదో ఇండియా బోర్డర్కి అయితే వెళ్ళాము అనే ఫీలింగ్ ఉంది తప్పితే అక్కడ స్పెషల్గా అయితే ఏం అనిపించలేదు. మనం ఇన్స్టా రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూసినప్పుడు అబ్బా ఈ వ్యూ ఎంత బాగుంది, ఒక్కసారైనా వెళ్ళాలి అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంతేనా, వీడియోలో చూసినట్టు ఇక్కడ ఏం లేదే అని అనిపిస్తుంది అన్నమాట. మూడౌట్ అయితే అవుతుంది. నాకంత బాగా అయితే ఏం అనిపించలేదు. చూసారు కదా, అక్కడికి ముస్లిమ్స్ కూడా వచ్చారు. చుట్టుపక్కల మొత్తం అయితే హడావిడిగా ఉంటుంది. ఏదో సముద్రం దగ్గరికి వెళ్ళి మనం అక్కడ కొద్దిసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది తప్పితే చుట్టుపక్కల మాత్రం ఏదో మనం బీచ్కి వెళ్ళామనే ఫీలింగ్ కలుగుతుంది, కానీ రామసేతు దగ్గరికి వచ్చాము అనే ఫీలింగ్ అయితే అసలు కలగదు. అలాగే మేము రామసేతు కనిపిస్తుందేమో కొంచెమన్నా లైట్గా అనుకున్నాం, కానీ కనిపించలేదు. మేబీ బోట్లో పోతే కనిపించేదేమో, అక్కడ బోట్ ఫెసిలిటీ కూడా ఏం లేకుండే. అంతకుముందు ఏంటంటే కొంతమంది వెళ్ళినప్పుడు నేను వీడియోస్ చూశాను, రాళ్ళని బయట చూపించేవారు, నీళ్ళలో తేలుతున్న రాళ్ళని చూపించేవారు. కానీ ఇప్పుడు అవి కూడా చూపించడం లేదు. ఓన్లీ అక్కడ గవ్వలు లేకుంటే శంఖంలు ఇవే అమ్ముతున్నారు తప్పితే అక్కడికి రామునికి సంబంధించిన ఏవి కూడా అక్కడ ఏమీ చూపించలేదు. మేము ఎంతో ఎగ్జైట్మెంట్తో వెళ్ళాము, రామసేతు చూడబోతున్నాము, ఇండియా బోర్డర్కి వెళ్తున్నాము అని ఎంతో ఎగ్జైట్మెంట్తో వెళ్ళాము, కానీ అక్కడ ఏదో నార్మల్ బీచ్కి వెళ్ళిన ఫీలింగే కలిగింది. ఇక సముద్రంలో చూసుకుంటే ఇక్కడ 2 సముద్రాలు కలుస్తాయండి, అది మాత్రం బాగా అనిపిస్తుంది. మీకు చూస్తే తేడా కనిపిస్తుంది కదా, కలర్ అటువైపు వేరే ఉంది, ఇటువైపు వేరే ఉంది. మనం సముద్రం దగ్గర అయితే ప్రశాంతంగా కూర్చోవచ్చండి. సముద్రం అలలు అయితే ఎక్కువగా రావు, ఎందుకంటే రామసేతు వేసే సమయంలో సముద్రుడు రామునికి మాట ఇచ్చాడట, అలలు ఎక్కువగా రాకుండా అందులోనే ఉంటాయి. ఒకవైపు చూస్తేనేమో అలలు ఎక్కువగా వస్తుంటాయి, మరోవైపు రామసేతు ఉన్న సైడ్ చూస్తే మాత్రం అలలు తక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పటికీ సముద్రుడు రాముని మాట నిలబెట్టుకుంటున్నానంటే ఎంత సంతోషకరమైన విషయం కదా. చూసారు కదండి, అలలు అయితే ఎక్కువ అసలు రానే రావు. నార్మల్గా అలా నది ఎలా ప్రవహిస్తుందో సముద్రం కూడా అలాగే ప్రవహిస్తూ ఉంటుంది. గాలి అయితే విపరీతంగా ఉందండి. అక్కడ ఉన్నంతసేపు చాలా బాగా అనిపించింది, కానీ ఇండియా బోర్డర్కి వెళ్ళాము, రామసేతు వెళ్ళాము అని అయితే అనిపించలేదు. ఇక మేము మధ్యాహ్నం వెళ్ళేసరికి ఎండ కూడా విపరీతంగా ఉంది. అక్కడ కూర్చునే ఫెసిలిటీ కానీ అసలు ఏం లేకుండే. ఇక వెంటనే తిరిగి వచ్చేసామన్నమాట. ఇదేనండి రామసేతు, మనం అందరం చూడాలనుకునే డ్రీమ్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుల్ఫిల్ కానట్టే అనిపిస్తుంది. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.